సంఘాలు కలిసినాక జాక్ ఏర్పాటు చేశాం. జాక్లో మేమందరం సమిష్టి బాధ్యతతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఈ ఉద్యమం ఒక 40 తోటి ఆగదు. బీసీలకు పార్లమెంట్లో చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ ఊపిరి ఇట్లే కొనసాగుతారు. కేంద్రంలో ఉన్న ముఖ్య నాయకులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ప్రధానమంత్రి మేము అడిగినప్పుడు మీరు గట్టిగా ఉద్యమాలు చేయండి, తప్పనిసరి ప్రభుత్వం పరిస్థితి అమ్మాయినా అడగందే అన్నం పెట్టదని చెప్పి స్వయాన ప్రధానమంత్రి చెప్పారు. మనం ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి దీని ప్రభావం కేంద్రం మీద పడుతుంది, చట్ట సభలో రిజర్వేషన్లు వస్తాయని చెప్పి మీకు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మనందరికీ ఒక మంచి సబ్జెక్ట్ దొరికింది. 42% రిజర్వేషన్లను ఏ బేస్ మీద కోర్టు స్టే ఇచ్చింది. ఇది ఎంత అన్యాయం, ఎంత దారుణమని ఊళ్ళలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. మొదటి 2-3 రోజులు కోర్టుల కేసు నడిచినప్పుడు స్టే ఇవ్వము అని చెప్పి సాక్షాత్ హైకోర్టు చెప్పి లాస్ట్ డే మా నోటిఫికేషన్ పడడానికి అస్సలు ఇవ్వదు. ఆ నోటిఫికేషన్ పడకముందే స్టే ఇవ్వలేదు. నోటిఫికేషన్ అడ్డాక స్టే ఇవ్వద్దు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అన్యాయంగా రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా స్టే ఇచ్చారు. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టే ఇచ్చేటప్పుడు ఎవరు వాదనలు విన్నారు? వాళ్ళు గవర్నమెంట్ వాదనలు విన్నారు. ఆ తర్వాత ఈ రిజర్వేషన్ వ్యతిరేక వాదనలు విన్నారు. 30 మంది మనోళ్ళు ఉన్న వాళ్ళందరూ కేసులు వేసారు. 30 మంది కేసులు వేస్తే ఒక్కరిని కూడా వాదన వినిపించుకోలేదు. మన టైము, సమయము, శక్తి మన జాతికి ఉపయోగించడానికి దీనికి ఒక స్వరూపం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరు ఏమాయమైనటువంటి నాయకులు, బలమైనటువంటి బీసీ సంఘాలను కలుపుకొని మనం ముందుకు పోయినట్లయితే ప్రభుత్వం షేక్ అవుతుంది, కోర్టులు షేక్ అవుతుంది, వ్యవస్థ భయపడుతుంది, ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతుంది. తద్వారా బీసీలకు లాభం అవుతుంది. బీసీలు అంటే ఎవరికి భయం లేకుండా పోయి చాలా రోజులు మీరు సేవ చేస్తున్నారు. అయితే మీ సేవలకు ప్రతి కుల సంఘానికి సంఖ్య బలాన్ని బట్టి అన్ని సంఘాలకు కూడా వారికి తగ్గట్టుగా ప్రాధాన్యత తీసుకుంటూ పదవి ఇవ్వడం జరుగుతుంది. 18 నాడు మనం అందరితో మాట్లాడి బంద్ పిలిపించాము. కాబట్టి బంద్, జస్టిస్ ఫర్ బంద్, న్యాయం కోసం బంద్ జరపడం 18, 10, 25 శనివారం నాడు పెద్ద ఎత్తున బంద్ ఇవ్వడం జరిగింది. ఈలోగా కరపత్రాలు, వాల్ పోస్టర్లు విస్తృతమైన ప్రచారం చేసి పబ్లిక్ జరిగిన అన్యాయం, జీవో యొక్క బలం, ఇంత బలమైన జీవో ఉంటే ఎట్లా కొట్టేస్తారు? ఒకటి కోర్టు అర్థాంతరంగా ఏ విధంగా అన్యాయంగా స్టే ఇస్తుంది, ఇది ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఇది అన్యాయాన్ని 76 ఏళ్ళు మనం భరించినాం. 76 ఏళ్ళ నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది, అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన అన్యాయంతో పాటు అవమానం, నోటికాడి అన్న ముద్ద లాక్కున్నారు. జీవో వచ్చి అమలు చేస్తుంటే నామినేషన్లు వేస్తుంటే పొద్దున నామినేషన్లు ఇచ్చిన సాయంత్రం స్టే ఇచ్చారు. ఆ స్టే కూడా ఇవ్వవలసింది లేదు, అయినా ఇచ్చారు. ఇట్లా అడుగున మనకు అన్యాయం జరిగింది. కాబట్టి దీని మీద మనం అందరం తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చింది. అందరికి పెద్ద మనసుతోటి కుల సంఘాల పెద్దలు అందరూ మీరు ఫోన్లు చేసి, జిల్లాల అందరికి కమిటీలు ఉన్నాయి, బీసీ సంఘాలకు కూడా ఉన్నాయి, ఫోన్లు చేసి ఈ వారం రోజుల ప్రోగ్రాం కూడా మేము ఇస్తాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, ప్రెస్ కాన్ఫరెన్సులు, ర్యాలీలు, అఖిలపక్ష సమావేశాలు జరిపి ఈ పార్టీలను కూడా పార్టీలతో రోజు మీటింగ్ పెట్టుకోవాలి. జిల్లా కమిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మంచి దమ్మున్నటువంటి నాయకులు ఉన్నారు, వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో కూడా యూనివర్సిటీ జేఏసీలు, అన్ని జేఏసీలు ఏర్పాటు చేసి తెలంగాణ మూమెంట్ లో ఏ విధంగా ఉందో అంతకంటే బలమైంది. ప్రాంతీయవాదం కంటే కులవాదం బలమైనటువంటిది. ప్రాంతీయవాదం ఉద్యమ రూపం సంతరించుకోవడానికి 15 ఏళ్ళు వచ్చింది. కులవాదం ఉద్యమ రూపం బలంగా రావడానికి చాలా తక్కువ పీరియడ్లా పికప్ అవుతుంది. కాబట్టి దీన్ని మన బీసీ నాయకులు ఎక్కడికక్కడ జిల్లాలలో, నియోజకవర్గాల ప్రాంతంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు
అడ్వకేట్లు ప్రముఖులైన నాయకులతోటి ఎవరు పొటెన్షియల్ లీడర్షిప్ ఉంటే వాళ్ళ నాయకత్వంలో ఒకరు జాక్లు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ ఉద్యమము పార్టీ టూకే పరిమితం కాదు, భవిష్యత్తులో చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోదాం. ఈ ఉద్యమం ద్వారా ఏ రాష్ట్రంలో బలమైన ఉద్యమాలు జరిగితే ఆ రాష్ట్రాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లో పడుతుంది. ఇప్పుడు మన బంధువు నుంచి వచ్చిన న్యూస్ తోటి ఉత్తరప్రదేశ్కు ఫోన్లు చూస్తున్నాం. అక్కడ ఉన్న బీసీ సంఘాలు ఏంటి మీరు బంధించారు అని అడుగుతున్నారు. అంటే ఇట్లా ఏంటంటే బాగా చేయాలి. మీ బంధు ప్రభావంతో మేము ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటామని చెప్తున్నాం. ఇక్కడ ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన దిగి రావాల్సింది. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్ద నాయకులందరూ మీరు 7-8 రోజులు మీ టైమును ఈ ఉద్యమం పట్లనే కేంద్రీకరించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవి వచ్చినటువంటి బీసీ వాదం మీద ఎట్లా ఫైర్ చేయాలి, అందరితోటి ఫోన్లల్లా రోజు 1 గంట